సార్ నాకు నాకు గుర్తుండి, ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా ఉందనేది నాకు ఉన్న సమాచారం. మరి అది ఉమ్, ఉందా లేదా అనేది నాకు కరెక్ట్ గా తెలియదు. అయితే అతను చేసిన కబ్జాలు, భూ కబ్జాలు, అతను ఒక పిక్ పాకెటర్ స్థాయి నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఫైబర్ గ్రిడ్ చైర్మన్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కనకారావు గారు ఏం చెప్తా ఉన్నారంటే, రంగా గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ ఉందని చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే వంగవీటి రాధా గారిని బాగా వాడుకుని సీటు ఇవ్వాల్సినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పి ఆయన్ని తిప్పాలని ప్రయత్నం చేసి ఆయన్ని మోసం చేసి పొమ్మనకుండా పొగబెట్టి పార్టీలోంచి బయటికి పంపించేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీది. సో రంగా గారి మీద అంత ప్రేమ ఉందని చెప్తున్న కనకారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్కి ముందు 2019 ఎలక్షన్కి ముందు రంగా గారి విగ్రహాలకి ఇంట్లో ఆయన వర్ధంతికి జయంతికి పూలమాలలో అదే చిత్రపటాలకి పూలమాలలు వేసి తర్వాత ఎలక్షన్ తర్వాత ఆయన రాధా గారిని కూడా ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకుండా, అంటే నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఇంకొక వ్యక్తి, అంటే వాళ్ళకి స్టేట్ లెవెల్లో ప్రజాదరణ ఉన్నా కూడా, స్టేట్ లో అందరినీ ప్రభావితం చేయగల శక్తి ఉన్నా కూడా మీరు అందరూ కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి, నా కాళ్ళ కింద ఉండాలి అనే విధంగా రాధా గారిని అతను ఎంత ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు. సో రంగా గారి విషయంలో కానీ రాధా గారి విషయంలో కానీ ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చారు. దేవినేని అవినాష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అవన్నీ అయిపోయింది సార్. ఈ రోజున ఎవరైతే రెక్కీ జరిగిందని చెప్తా ఉన్నారో అది గతంలో జరిగింది. అది కానీ ఖచ్చితంగా ఒకవేళ గౌతమ్ రెడ్డి కనుక చేసుంటే అది ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలని అయితే మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ వేరే వేరే టాపిక్స్ వచ్చేసి అసలు టాపిక్ కనుమరుగైపోతా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసుకుంటే సార్, ఎవడో వెనకటికి స్కూల్లో మార్కులు వేయట్లేదు, మాస్టర్ మార్కులు వేయట్లేదు, నేను స్కూల్కి వెళ్ళాను అంటే ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే నాకు మాస్టర్ మార్కులు వేయట్లేదు అంటే, నువ్వు రాస్తే మార్కులు వేస్తారు, బాగా చదివి రాస్తే మార్కులు వస్తాయి, మార్కులు బాగా వస్తే పాస్ అవుతావు, ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అంతేగాని స్కూల్కి వెళ్ళాలంటే మార్కులు వేయాలంటే వేయరు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చట్టసభల మీద గౌరవం లేదు, ఫస్ట్ నుంచి మనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఒక మొనార్క్ రూపంలో ఆయన పరిపాలన సాగించారు. ఆయన అంతకు ముందు కూడా ఆయన యాటిట్యూడ్ అలాగే ఉండేది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. ఈ రోజున అసెంబ్లీలోకి వెళ్తే కదా మీకు తెలుస్తుంది మైక్ ఇస్తారో ఎవరా అనేది. ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేల నుంచి 11 మందికి పడిపోయారు. అందులో కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది సార్. అంటే ఎంతో కష్టపడి గెలిచాం మనం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో ఎలక్షన్ చేసి ఎప్పటి నుంచో కలలు గంటా ఉంటారు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే. ఈ రోజున వాళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, అసెంబ్లీలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అసెంబ్లీ ఎట్లా ఉంటుందనే ఒక ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దూరం చేసేస్తారు. అనుభూతి సార్. ఇప్పుడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు సార్, టికెట్లు రావు చాలామందికి. టికెట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రోజున నేను సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడేదానికి పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చట్టసభలకి బయట మాట్లాడిన దానికి